హాయ్ నమస్కారం. నేను మీ రవికిషోర్, ఎకోప్యాడ్ చైర్మన్ అండ్ సీఈఓ. ఎకోప్యాడ్ స్టార్ట్ చేయడానికి రీజన్ సింపుల్గా ఒకటే, ప్లాస్టిక్ కవర్స్ని ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ని క్రియేట్ చేద్దామని. మనం ఎన్ని ఇయర్స్ నుండి ప్లాస్టిక్ వల్ల ఎన్విరాన్మెంట్కి జరిగే డ్యామేజెస్ని చూస్తున్నాం. రివర్స్ అన్నీ పొల్యూట్ అవుతున్నాయి, యానిమల్స్కి చాలా ప్రమాదకరమైన డిసీజెస్ వస్తున్నాయి, చాలా హామ్ జరుగుతుంది. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కువ యానిమల్స్ చనిపోవడానికి ఈ ప్లాస్టిక్ కవర్స్ మెయిన్ రీజన్. ఆ టైంలో నా మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఏదన్నా బెటర్గా మనం ఏమైనా చేయగలమా, బెటర్ సొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పి నాకు మైండ్లో క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. ఆన్సర్ మాత్రం క్లియర్గా ఎస్, మనం చేయగలమని అయితే నాకు అనిపించింది. ఎకోప్యాడ్ కవర్స్ అన్నీ కార్న్ స్టార్చ్తో తయారవుతాయి, లుక్ అండ్ ఫీల్ ప్లాస్టిక్ లాగే ఉంటాయి, బట్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. సాయిల్లో డీకంపోజ్ అయిపోతాయి, యానిమల్స్ యాక్సిడెంటల్గా తిన్నా హామ్ ఏమీ జరగదు. ఇప్పుడు ఎకోప్యాడ్తో మాత్రమే జరుగుతుంది. ఇది ఎకోప్యాడ్ ఒక సంస్థ, ఇది ఒక ఫౌండేషన్. ఇప్పుడు ఎకోప్యాడ్ ఒక ఫౌండేషన్ మాత్రమే కాదు, ఏ గుడ్ మూవ్ టువర్డ్స్ క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూచర్. షాప్స్, హౌస్ హోల్డ్స్, స్మాల్ బిజినెస్ అందరిలో చేంజ్ జరుగుతుంది. చాలామంది ప్లాస్టిక్ని వదిలేసి ఎకోప్యాడ్కి స్విచ్ అవుతున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి, మనం అందరం ఇండియాలో ఒక డేకి ఒక ప్లాస్టిక్ కవర్ని ఎకోప్యాడ్తో రీప్లేస్ చేస్తే 1 ఇయర్లో బిలియన్స్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. మా విజన్ సింపుల్గా ఎన్విరాన్మెంట్ని కేర్ చేయటం మాత్రమే. మీరు సపోర్ట్ చేస్తే మనం ఇండియాని ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్ వరల్డ్ లీడర్గా మనం చేయగలం. సో నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎకోప్యాడ్ని గుర్తు తెచ్చుకోండి. క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా ఎకోప్యాడ్ క్యారీ బ్యాగ్స్నే కొనండి. ఎకోప్యాడ్ ప్రొడక్ట్స్నే మీరు ఎంకరేజ్ చేయండి, పర్యావరణాన్ని సపోర్ట్ చేయండి. చూజ్ ఎకోప్యాడ్ కవర్స్. మనం కలిసి నేచర్ని సేవ్ చేద్దాం. సేవ్ నేచర్, సేవ్ నేషన్.